చెప్పిన పని సరిగ్గా చేయకపోగా మళ్ళీ డిస్కషన్ ఏంటి? నీ వల్ల క్రెడిట్ కార్డ్స్ మొబైల్ కోసం మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. అబ్బులు, ఉదయం నుంచి నువ్వేదో తేడాగా ఉన్నావు. నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నావు. కుడికాలు ముందు పెట్టి లోపలికి నడు. అయ్యో, ఏమైందత్తయ్యా? చూడవే, చూడు. నీ మొగుడే ఘనకార్యం చేస్తున్నాడో చూడు. మీరిద్దరూ చేసిన పాపాల్లో ఇది ఎంత అత్తయ్యా? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. మీరు కూడా వెళ్ళి పడుకోండి. చిచి, దీనికి ఎలా నిద్ర పడుతుందో నాకు అర్థమై చావటం లేదు. పైకి వెళ్లిన విధవై ఇంకా రావటం లేదేమిటి? వీడు ఈ వయసులో చేయవలసిన పనులా ఇవి? అవ్వా అవ్వా, రామరామా రామరామా. వికాస్, నీకిక్కడ ఏ లోటు ఉండదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. ఇక నుంచి ఈ రూమ్ నీదే. ఇక్కడ నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు. ఇక అర్చనని ఎలా ఫోకస్ చేస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం. కానీ ఆ ఆస్తి నా సొంతం కావాలి. అంకుల్, ఇక మీరు అర్చన గురించి మర్చిపోండి. నేను ఆలోచిస్తానుగా. ఎక్కడి నుంచి వచ్చిందో ఇది? చూడటానికి వయసులో ఉన్నట్టే కనిపిస్తోంది. అయినా మా ఎదవకైనా బుద్ధుండక్కర్లేదు. అలా పైకి వెళ్ళిన వాడు కిందకి రాకుండా ఇంతసేపు ఏం చేస్తున్నట్టో. లేదు వికాస్, అర్చన సామాన్యురాలు కాదు. అంకుల్, ఈ మాట 1,00,000 సార్లు చెప్పారు. ఇక్కడ ఈ వికాసం మించిన తోపెవ్వడూ లేడు. మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే, మర్చిపోండి. ఓ నాయనో, ముదనష్టపోడని ఎవతినో ఇంటికి ఏకంగా తీసుకురావటమే. ఇద్దరూ బరి తెగించినట్టున్నారు. నా వల్ల కాదు భరించడం. చెప్తాను వీళ్ల సంగతి. వికాస్, నీ ప్లాన్ ఏంటి? అర్చన దగ్గర నీ స్కెచ్ ఏంటి? చెప్తాను వినండి అంకుల్. అర్చన అంకుల్, డోర్ క్లోజ్ చేసి రండి. మనీలే కదా, పర్వాలేదు, చెప్పు. అంకుల్, శుభకార్యాలు 10 మందికి చెప్పి చేయాలి. ఇలాంటివి సీక్రెట్ గా చేయాలి. వెళ్ళి డోర్ క్లోజ్ చేసి రండి. దేర్ యు ఆర్. అమ్మా, కాసేపు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. అమ్మా, 10 నిమిషాలేనమ్మా, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. వెళ్ళు వెళ్ళు. నేనిక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే. ఓర్దేవుడు, అమ్మో అమ్మో. చెప్పు వికాస్.
అలా ఫినిష్ చేస్తాను. శబాష్ వికాస్, శబాష్. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆస్తి నా సొంతం అవుతుంది. సరే, లేట్ అయింది, నువ్వు పడుకో. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. అమ్మా, ఇంకా పడుకోలేదా? ఏంటమ్మా, నిద్ర పట్టడం లేదా? ఎలా నిద్ర పడుతుందిరా? నాకెలా నిద్ర పడుతుందని అనుకున్నావు? ఏమైందే? అర్ధరాత్రి దాన్ని ఇంటికి తీసుకొచ్చింది చాలక ఇంకా ఏమైందే అని అడుగుతున్నావా? అసలు ఎవర్రా అమ్మాయి? అమ్మా, తన అమ్మాయి కాదమ్మా. తెలుసు, తను అమ్మాయి కాదని ఆంటీ అని తెలుసు. అదే ఆ ఆంటీ ఎవతే అని అడుగుతున్నాను. అమ్మా, చెబితే వినిపించుకోవే. తను ఆంటీ కూడా కాదు. చెప్పరా, చెప్పు. అది అసలు ఆడదే కాదని చెప్పు. నువ్వేం చెప్పినా వినటానికి నేనేమన్నా వెర్రి బాగులదాన్ని అనుకున్నావా? అమ్మా, ఎంతసేపు నీ గోడు నీదే గాని నా మాట వినవా? నేను చెప్పేది కూడా ఒకసారి వినాలి కదా. ఏం చెప్తావురా నువ్వు? ఏం చెప్తావు? నువ్వు చెప్పాల్సిందంతా ఇదే చెప్తుంది. ఇందాక దాన్ని కౌలించుకున్నప్పుడు పట్టుంటుందమ్మా. చాలు, నువ్వుకేం మాట్లాడుకో. నువ్వు బరి తెగించావు. చెడబుట్టావు కదరా. ఇదేంటి సీన్ ఎట్టా రివర్స్ అయింది? ఎందుకమ్మా ఈ పనులన్నీ? నేను చేస్తాను కదా. మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉందమ్మా. అయినా నువ్వొక్కదానివే ఇన్ని పనులు చేసుకోవాలి. నన్ను కూడా సాయం చేయనేమ్మా. మీరెప్పుడూ ఇంతే. నేనెంత చెప్పినా మీరు వినరు కదా. పైన కూడా శుభ్రం చేసి వచ్చేస్తానమ్మా. ఆంటీ, రండి అమ్మాయి గారు, రండి. కూర్చోండి అమ్మాయి గారు. బాగున్నారా? బాగున్నాను ఆంటీ. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు కాఫీ టీ లాంటివేవి వద్దు. కనీసం వాటర్ అయినా తీసుకొస్తాను అమ్మాయి గారు. ఇదిగోండి అమ్మాయి గారు వాటరు.
ఇంట్లో వాళ్ళందరూ బయటికెళ్లారు అమ్మాయి గారు. ఉండండి, మీరొచ్చారని ఫోన్ చేసి చెప్తాను. ఆంటీ, మీ ఇంట్లో లక్ష్మి గారు ఉంటున్నారని చెప్పారు. లక్ష్మి గారా? పైనున్నారు అమ్మాయి గారు. పిలుస్తానుండండి. ఆంటీ, వద్దు, నేనే వెళ్తాను. అమ్మా, 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 అమ్మా. మార్చిన నా కూతురులాగే. ఎలా ఉన్నావమ్మా? ఎందుకు అమ్మాయి గారు మీరు ఏడ్చి నన్ను ఏడిపిస్తారు? అమ్మా, గారు అని నన్ను పిలవద్దమ్మా. నాకేడుపొస్తుంది. అయ్యో, అదేంటమ్మా, పెద్దింటి అమ్మాయి మీరు. మిమ్మల్ని గారు అని పిలవకుండా నువ్వు అని పిలవడం గౌరవం కాదమ్మా మాకు. అమ్మా, ఈరోజెందుకో మీరు నాకు కొత్తగా కనిపిస్తున్నారమ్మా. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నా కన్న పేగు నాకు ఏదేదో అవుతోందమ్మా. వేసుకుంటుందమ్మా, అచ్చం ఇలాగే రెడీ అవుతుందమ్మా. వద్దమ్మా, మీరు ఇలాంటి డ్రెస్సు ఇంకొకసారి వేసుకోవద్దమ్మా. నా అమ్మా అని పిలవద్దమ్మా. ఎందుకో ఈరోజు అచ్చం నా కూతురులాగే ఉన్నావమ్మా. నా కూతురు పిలిచినట్టే అమ్మా అని పిలుస్తున్నావు. మళ్ళీ ఇలా చూస్తే ఎక్కడ మీరు అశోక్ వర్మ గారి మనవరాలు అర్చనవి అన్న నిజాన్ని కూడా నేను మర్చిపోతానేమోనని నాకు భయంగా ఉందమ్మా. వద్దమ్మా, వద్దు. అమ్మా, అలా పిలవకమ్మా. ఎందుకో మీరు నన్ను అలా పిలిస్తే
కూతురే నన్ను అలా పిలిచినట్టు అనిపిస్తుందమ్మా. వద్దమ్మా. అమ్మా నేను నీ కూతుర్నేనమ్మా. అయినా కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదమ్మా. మీరిలా ఇంత దూరం ఇలా వచ్చారేంటమ్మా? ఎలా ఉన్నావో చూసి వెళదామని వచ్చానమ్మా. అదేంటమ్మా అలా అడిగావు? నాకేం తక్కువ? నీలో నా కూతుర్ని చూసుకుని సంతోషంగా ఉన్నాను. నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నన్ను చూసి మా ఆయన, మా రేణుక, మా శర్వాణి అందరూ సంతోషపడేలా ఆనందంగా ఉన్నానమ్మా నేను. అందరూ సంతోషంగా ఉన్నారమ్మా. అవునమ్మా, సంతోషంగా ఉన్నాం. మా ఆయన కూడా ఇక్కడ జైల్లో ఉన్నాడమ్మా. నాన్న ఇక్కడే జైల్లో ఉంటున్నాడా? ఇక్కడ నిన్ను, అక్కడ మా ఆయన్ని చూసుకుంటూ అలా బ్రతుకుతున్నానమ్మా నేను. ఒక్కసారి నన్ను జైలుకి తీసుకువెళ్తావా అమ్మా? అది మా అదృష్టం తల్లి. నేనే మిమ్మల్ని ఎన్నోసార్లు అడగాలనుకున్నా, అడగలేకపోయానమ్మా. ఒక కోటీశ్వరాల్ని జైలుకి రమ్మని ఎలా అడగాల అన్న భయంతో అడగలేదమ్మా. నా భర్త నన్ను జైల్లో ఉన్న సంగతి ఎవరికీ చెప్పొద్దన్నా మీతో చెప్పకుండా ఉండలేకపోయానమ్మా. రేపే తీసుకెళ్తానమ్మా. మా ఆయన నన్ను తిట్టినా సరే నిన్ను తీసుకెళ్లి ఆయనకి చూపిస్తానమ్మా. ఆయనకి కూతుర్ని చూశానన్న సంతృప్తి మిగులుతుందమ్మా. కూతుర్ని చూశానన్న ఆనందం ఆయనకి ఉంటుంది కదా. కూతుర్ని ఎలాగో ఆ దేవుడు మాకు చూపించలేదు. మా కూతుర్లా ఉన్న మిమ్మల్ని తీసుకెళ్లి మా ఆయనకి చూపిస్తానమ్మా. మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా? తాతయ్య, అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లోనే ఉందమ్మా.